అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం 45.42 అడుగులకు చేరి ప్రమాదకర స్థాయిని దాటి గోదావరి ప్రవహిస్తోంది. శబరి గోదావరి సంగమం వద్ద వరద నీరు బ్రిడ్జిని తాకింది. ప్రభావంతో పలు గిరిజన గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గిరిజనులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పూర్తి స్థాయిలో మరపడవల మీదే ఆధారపడి ప్రమాదకర ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. గత 10 రోజులుగా వరద ప్రభావంతో జీవన భృతి లేక గిరిజనులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ ప్రాంతమంతటా రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉంటారు. నిత్యావసర వస్తువుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 80కి పైగా గిరిజన గ్రామాలు వరద నీటిలో చిక్కుపోయాయి. మరోపక్క చింతూరు మండలం నిమ్మలగూడెం వద్ద జాతీయ రహదారి 326 పైకి వరద నీరు చేరింది. దీంతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించింది. కోనవరం మండలం కొండరాజుపేట కాజ్వే వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. పూలిపాక వద్ద కోనవరం భద్రాచలం ప్రధాన రహదారిపై గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శబరి, కొత్తగూడెం, ఉదయభాస్కర్ కాలనీలు వరద నీరు చుట్టుముట్టడంతో వరద బాధితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. చింతూరు మండలం ముక్కునూరు వద్ద చింతూరు, విఆర్పురం మండలాల మధ్య ప్రధాన రహదారిపై సోకిలేరు వాగు ప్రవహిస్తోంది. దీంతో సుమారు 45 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, చూటూరు గ్రామాల మధ్య రహదారిపై చీకటి వాగు ప్రవహిస్తోంది. దీంతో మండల కేంద్రం నుంచి పలు గిరిజన గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విఆర్పురం మండలం శ్రీరామగిరి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. దీంతో మండల కేంద్రం నుంచి ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి. రామవరం, రామవరపాడు, చింతరేగుపల్లి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. నిర్వాసితులు భయాందోళన చెందుతున్నారు. ఎటపాక మండలం నెల్లిపాక, వీరాయిగూడెం, గుండుగూడెం గ్రామాల మధ్య రాకపోకలపై వరద నీరు ప్రభావం చూపిస్తోంది. దీంతో పలు గ్రామాల మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడింది.